ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళన విరమించింది కాక్రోచ్ జనతా పార్టీ. రాజకీయ పార్టీగా అవతరించనున్నట్టుగా తెలుస్తోంది సీజేపీ. అయితే సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా హింట్ కూడా ఇచ్చారు. యువత తమ గళాన్ని వినిపించే వేదికగా సీజేపీ కొనసాగింపుగా ఉంటుందని, సీజేపీ బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కూడా కృషి చేస్తామని, సీజేపీ రాజకీయ భవిష్యత్తుపై రాజకీయంగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. వ్యంగ్యంగా పుట్టింది, ఇప్పుడు విప్లవంగా మారింది సీజేపీ. దేశాన్ని కుదిపేసింది ఒక్కసారిగా సీజేపీ ఉద్యమం. బొద్దికలంటూ ఎగతాళి చేసిన అదే పేరుతో దేశాన్ని షేక్ చేసింది యువత. ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. రాజకీయాల్లోకి వస్తుందా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు అందరిలో మెదులుతుంటే అశుతోష్ ఒక హింట్ ఇచ్చేశారు. రాజకీయాల్లో దేనికి నో చెప్పబోమని చెప్పేసి. సో సీజేపీ మరో రాజకీయ పార్టీగా అవతరించబోతుందా అనేటువంటి క్వశ్చన్స్ అందరిలో కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ఇప్పుడు సీజేపీ పార్టీ ఒక ఉద్యమం తీసుకొచ్చింది ఒక కొత్త తరానికి. అయితే ఇప్పుడు గనక చూసుకుంటే రాజకీయ పార్టీగా మారేటువంటి అవకాశం కనిపిస్తుందా ఇప్పుడు సీజేపీ? ఇక్కడ ప్రధానంగా సీజేపీ రాజకీయ పార్టీగా అవతరిస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ పార్టీ ఫ్యూచర్ ఏంటి, కాక్రోచ్ పార్టీ రాజకీయ పార్టీగా అవతరిస్తుందా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క అశుతోష్ రాంకా ఏదైతే సీజేపీ ప్రతినిధిగా ఉన్నారు, ఆయన హింట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సీజేపీ రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉన్నాయి. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే సీజేపీ ఆగుతుందంటే ఆగదు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. గత కొద్ది రోజులుగా, దాదాపు 36 రోజులుగా ఢిల్లీలోని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇటు దీక్షలు చేశారు. అటు సోనం వాగ్చుక్ తో పాటు చాలా మంది ప్రతినిధులు, చాలా మంది సినీ నటులు కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపైన కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపైన కూడా పోరాడే అవకాశం. ఇప్పటికే కొంతమేరకు ఏదైతే ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, కొత్త విద్యాశాఖ మంత్రిగా ఇటు ప్రహ్లాద్ జోషి నియామకం తర్వాత సీజేపీ భవిష్యత్ ఏంటి, సీజేపీ ఆందోళన కొనసాగిస్తుందా, ఈ రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పట్ల కానీ, దేశంలో ఉన్న సమస్యల పట్ల కానీ, మరోపక్క ఇటు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల పైన కానీ ప్రశ్నిస్తారా అనే ప్రశ్నకు జవాబుగా ఇటు అశుతోష్ రాంకా రాబోయే రోజుల్లో సీజేపీ పార్టీ కొనసాగుతుంది, సీజేపీ పార్టీ ప్రజల్లో ఉంటుంది, సీజేపీ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రధానంగా ఒక్క వ్యంగ్యంగా మాట్లాడిన జస్టిస్ సిజేఐ ఏదైతే సూర్యసేన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరుద్యోగులను బొద్దెంకలుగా వర్ణిస్తూ మాట్లాడిన మాటలు అవి చివరికి చిలికి గాలికి వానే ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీగా అవతరించడం, వారు ఏవైతే అభిజిత్ తిష్కే ఇతర దేశాల నుంచి రావడం, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం, ఆ ధర్నాతో కొంతకాలం సైలెంట్ అయ్యారన్న కోణంలో దేశవ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడం, ఆయా రాష్ట్రాల్లో సీజేపీని బలోపేతం చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా సీజేపీ ఆందోళనతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 36 రోజుల తర్వాత గత 12 ఏళ్లుగా మోడీ కేబినెట్ లో ఎవరిని రాజీనామా చేయలేదు. కేవలం ఒక మంత్రి పైన లైంగిక ఆరోపణలు వస్తే మంత్రిని రాజీనామా చేసిన పరిస్థితి 2018లో ఏర్పడింది. కానీ ఈ 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కేబినెట్ మంత్రిని కూడా ఆయన రాజీనామా చేయించిన పరిస్థితులు, ఆరోపణలు వచ్చినా ప్రత్యారోపణలు వచ్చినా దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమైన మోడీ ఎక్కడ కూడా తగ్గలేదు. గత 12 ఏళ్లుగా తగ్గని మోడీ మొట్టమొదటిసారిగా సీజేపీ ఆందోళనతో వెనుకడిగేశారు. ఒకంత నేరుగా అటు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ ఇంటి వద్ద ధర్నా చేస్తే ప్రతినిధులను పంపారు, మధ్యవర్తిని జితేంద్ర సింగ్ పంపారు. ఇటు సీజేపీ పార్టీ వద్దకు అటు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాను పంపారు. పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చలు జరిగిన తర్వాత వారు మూడు డిమాండ్లు అడిగారు.
ఈ 3 డిమాండ్లలో ఒకటి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, మరొకటి విద్యార్థులకు ₹1 చనిపోయిన విద్యార్థులకు ₹1 ఆర్థిక సాయం పెండింగ్ ఉంది, మరోపక్క విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామనే అంశం కూడా పెండింగ్ ఉంది. ఈ 2 అంశాలు ఓవరాల్ గా 4 రోజుల్లో పూర్తి చేస్తాం, లిఖితపూర్వకంగా హామీ ఇస్తామంటూ మంత్రుల కమిటీ కూడా హామీ ఇచ్చింది. అయితే జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా బీజేపీ ఆందోళన విరమిస్తుందంటూ ప్రకటన చేశారు. అయితే ఈ ఆందోళనతోనే ఆగిపోకుండా దేశవ్యాప్తంగా పలు సమస్యలపై పోరాటం చేస్తామనే అంశాన్ని కూడా బీజేపీ ఉద్ఘాటిస్తుంది. ప్రియా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఆందోళనలు విరమించింది. ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించనుంది సిజెపి. అయితే సిజెపి ప్రతినిధి అశుతోష్ రాంకా హింట్ కూడా ఇచ్చారు. యువత తమ గళాన్ని వినిపించే వేదికగా సిజెపి కొనసాగిస్తుంది అని చెప్పేసి, సిజెపి బలోపేతం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తామని, సిజెపి రాజకీయ భవిష్యత్తుపై రాజకీయంగా ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సో మొత్తానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నీట్ పరీక్ష అవకతవకలపై గత 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్నటువంటి ఆందోళనను కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా విరమించింది. ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు సఫలం కావడం, కీలక డిమాండ్లు కూడా నెరవేరడంతో నిరసనలు అయితే ఇప్పటి వరకు ముగిశాయి. సో సిజెపి భవిష్యత్తులో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారుతుందా అనే ప్రశ్నకు ఇక జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంకా స్పందిస్తూ, రాజకీయాల్లో దేనికైనా నో చెప్పలేమంటూ భవిష్యత్తు రాజకీయ ప్రవేశంపై కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ విధంగా కేవలం ఈ నిరసనలతోనే ఆగిపోకుండా దేశంలోని యువత తమ సమస్యలను, ఆవేదనలను దేశానికి వినిపించే బలమైన వేదికగా సిజెపిని కొనసాగిస్తామని చెప్పేసి నేతలు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా వచ్చిన దేశవ్యాప్త గుర్తింపుతో వ్యవస్థలో జవాబుదారీతనం కోసం సిజెపిని అన్ని విధాలా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు వెల్లడించారు. ఓవైపు సుప్రీంకోర్టు విచారణల సందర్భంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి వచ్చిన బొద్దింకలు, పరాన్న జీవులనే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం పుట్టింది. అయితే మే 2026 అభిజిత్ దీప్కే వ్యంగ్యంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ తో ప్రారంభించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కేవలం కొద్ది రోజుల్లోనే కోట్ల మంది మద్దతులను అయితే ఇది కూడగట్టుకుంది. ఆన్లైన్ మీమ్స్ తో ప్రారంభమైనటువంటి ఈ యొక్క జర్నీ జంతర్ మంతర్ వేదికగా వేలాది మంది యువతతో నిరసనలకు దారితీసి చివరకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించేటువంటి స్థాయికి చేరింది. ప్రస్తుతానికి అయితే ఆందోళనలు విరమించి నిరసనకారులు ఇళ్లకు చేరుకుంటున్నప్పటికీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, యువత హక్కుల కోసం సిజెపి తన తదుపరి వ్యూహాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పేసి పార్టీ వర్గాలు తెలిపాయి. సో మొత్తానికి మే 2026లో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువత కొందరు కార్యకర్తలను ఉద్దేశించి బొద్దింకలు అనేటువంటి సమాజానికి పరాన్న జీవులనే వ్యాఖ్యలు వచ్చాయి. సో ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందినటువంటి 30 ఏళ్ల పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అభిజిత్ దీప్కే దేశంలోని బొద్దికలంతా ఒకటైతే ఎలా ఉంటుంది అని మే 16, 2026న ఒక వ్యంగ్యంగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. కేవలం ఒక జోక్ గా ప్రారంభమైనటువంటి ఈ ఆలోచనకు కేవలం 2 వారాల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 2.2 crores కి పైగా ఫాలోవర్లు వచ్చారు. ఇది అధికారిక సోషల్ మీడియా పేజీల ఫాలోయింగ్ కూడా దాటేసి ఒక రికార్డ్ అయితే సృష్టించింది. ఈ రోజు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసినటువంటి మే 2026 నాటి నీట్ యూజీ వైద్య ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ, అలాగే పరీక్షల రద్దు, డిజిటల్ విప్లవాన్ని ప్రత్యక్ష ఉద్యమంగా మార్చింది. కేంద్రమే దిగి వచ్చే విధంగా అడుగులు వేసింది సిజెపి పార్టీ. ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి నిరసన తెలపడంతో ఈ రోజు ఇక కేంద్ర మంత్రి రిజైన్ చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కేంద్ర మంత్రి నేరుగా రిజైన్ చేశారు. సో ఒక బొద్దింక అనేటువంటి వ్యంగ్యంగా పుట్టినటువంటి సిజెపి ఇప్పుడు విప్లవంగా మారింది ఈరోజు. సో దేశాన్నే మొత్తంగా సిజెపి ఉద్యమం కుదిపివేసింది. బొద్దింకలంటూ ఎగతాళి చేసిన చోట అదే పేరుతో దేశాన్ని షేక్ చేసింది ఈ యువత. ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసిన ఈ బొద్దింకలు. సో మొత్తానికైతే రాజకీయంలో ఎంట్రీ ఉంటుందా అనంటే ఉంటుంది అనే విధంగానైతే ప్రస్తుతానికి వినిపిస్తోంది. సో చూడాలి మరి పార్టీగా అవతరిస్తుందా, రాజకీయ పార్టీగా, లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి ఒక నిరసన గలం విప్పుతుందా, లేకపోతే క్లియర్ కట్ గా మేము రాజకీయాల్లోకి వస్తున్నాం అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది అధికారికంగా ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా మున్ముందు తెలుస్తూ ఉంటాయి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.